మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్స్ ఆఫ్ టిఎఫ్ఐ. ఈరోజు మనము డిస్కస్ చేసుకునే మూవీ హలో. అరే సోహెల్, మూవీస్ రివ్యూ బాగున్నాయి కానీ ఎప్పుడు ఇవే అంటే ఎలా రా? మన ఛానల్ పేరు టాక్స్ ఆఫ్ టిఎఫ్ఐ కదా, కాబట్టి ఇప్పుడు మన టిఎఫ్ఐలో ఒక మంచి హాట్ టాపిక్ మీద వీడియో తీ. సరే, ఇది మరి కన్వర్జేషన్లో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ సినిమా గురించి కాదు, సినిమాల గురించి కూడా కాదు, సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు. సంక్రాంతి అంటే కేవలం పండగ కాదు, సినిమాల పండగ కూడా. ఈ ఇయర్ సంక్రాంతికి ఏ సినిమాలు వస్తున్నాయి, ఎలా ఉండబోతున్నాయి, దాని మీద నా ఒపీనియన్ ఏంటని చెప్పి వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. వచ్చేయండి. ఫస్ట్ మనకి గేమ్ చేంజర్, చరణ్ గేమ్ చేంజరు, బాలయ్య బాబుది డాకు మహారాజు అండ్ మన వెంకీ బాబుది సంక్రాంతికి వస్తున్నాముతో మనందరికీ ఎంటర్టైన్ చేసి వచ్చేస్తున్నారు. మనకి సేమ్ కాంబో 2019లో కూడా వచ్చిందనమాట. అంటే ఎలా, చరణ్ అన్న, వినయ్ విజయరామ, బోయపాటి సీను డైరెక్టర్తో అప్పుడు ఆ కాంబో ఫిలిం వచ్చింది. అండ్ మా బాలయ్య బాబుది మహానాయకుడు అనుకుంటా, మహానాయకుడు సినిమా కూడా ఆ టైంలోనే సంక్రాంతికే రిలీజ్ అయింది. అండ్ వెంకీ బాబుది F2 కూడా ఆ టైంలోనే సంక్రాంతికే రిలీజ్ చేశారు. ఈ 3 ఫిలిమ్స్లో కూడా మనకి F2నే సర్వైవ్ అయింది. మిగతా 2 ఫిలిమ్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోనక్కర్లేదు. ఫస్ట్ మనం గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాము. ఇది ఒక పొలిటికల్ డ్రామా ఫిలిం అనమాట. అంటే సోషల్ ఎలిమెంట్స్ ని చాలా యాడ్ చేసి అండ్ పొలిటిక్స్ ని కూడా యాడ్ చేసి తీసిన మూవీ అనమాట. ఇది మూవీ మీద ఫ్యాన్స్ కి అయితే బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య. ఎందుకంటే RRR తర్వాత మన చరణ్ అన్నది ఫిలిం అనమాట. చరణ్ అన్నది ఆఫ్టర్ 6 years సింగిల్ రిలీజ్ అనమాట ఇది. అండ్ శంకర్ సార్ కాంబో. అది కాకుండా ఇక్కడ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏమంటే కార్తిక్ సుబ్బరాజ్ గారు స్టోరీ అనమాట ఇది. అండ్ మన దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. మెగా పవర్ స్టార్ నుండి గ్లోబల్ స్టార్ గా అంత వరల్డ్ వైడ్ గా రీచ్ వచ్చిన తర్వాత మనం ఈ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ చేస్తున్నాము. ఇది బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏమంటే ప్రమోషనల్ కంటెంట్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా కూడా ఫ్యాన్స్ కి అయితే వాళ్ళు మినిమం గ్యారంటీ మూవీ లాగే ఉందని అనుకుంటున్నారు. బట్ మనం చూసుకుంటే ప్రీవియస్ గా శంకర్ సార్ది బిస్కెట్ అయిన మూవీలు చాలానే ఉన్నాయి. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ భయం ఫ్యాన్స్ లో కూడా ఉంది. కానీ విజయ్ సూర్య గారు, శ్రీకాంత్ గారు, సునీల్ గారు, కియారా అడ్వాణి, అంజలి గారు, మెయిన్ గా అంజలి గారు అండ్ రామ్ చరణ్ గారు కూడా డ్యూయల్ రోల్స్ చేస్తున్నారు అనమాట ఈ మూవీలో. ఈ మూవీతో చరణ్ కూడా ఒక నేషనల్ అవార్డు రావడం గ్యారంటీ అని చెప్పి వాళ్ళు మేకర్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో రామ్ చరణ్, ఇందాక అందరు చెప్పారు, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ 3 క్యారెక్టర్లుగా కనిపించి ఒక అద్భుతంగా నేషనల్ అవార్డు వచ్చే లెవెల్లో ఉంటుంది. ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ అద్భుతంగా నచ్చుతుంది, అది మేము ఆశిస్తున్నాము. యూనిట్ రాజు గారు కూడా మొన్న డలాస్ ఈవెంట్ లో ఎవడు చేశాము, అది కూడా సినిమా రిలీజ్ అయ్యి కరెక్ట్ 11 years అయింది. 2014 Jan 14th సినిమా రిలీజ్ చేస్తాం, అది సంక్రాంతికి. ఆఫ్టర్ 11 years కొడుతున్నాం, మామూలుగా కొట్టట్లేదు, గట్టిగా కొడుతున్నాం. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అని అనిపిస్తుంది. చూద్దాం, మూవీ రిలీజ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాము. నేను ట్రైలర్ చూసిన తర్వాత మూవీలో ట్రైలర్ మొత్తం కట్స్ ఉన్నా కానీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా బాగా చూపించారు. ఆ గుర్రం సీన్ కానీ, ఆ హెలికాప్టర్ షాట్ కానీ, దిగే షాట్ కానీ, ఆ ఫైట్ సీన్స్ లో కొన్ని క్లిప్స్ కానీ చాలా సూపర్ కనిపించాయి. సినిమా వర్కౌట్, అదే ఎమోషనల్ పరంగా శంకర్ గారి మార్క్ ఉంటే కన్నా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిపోతుంది. అన్ని మంచి నెంబర్స్ చూస్తారనమాట. అంటే ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయితేనే మంచి కలెక్షన్స్ అండ్ నెంబర్స్ చూస్తాము. ఏమన్నా కొంచెం తేడా అయితే యావరేజ్ గా స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక మనం సెకండ్ మాట్లాడుకునే మూవీ సంక్రాంతికి వస్తున్నాం. స్టారింగ్ వెంకటేష్ గారు అండ్ డైరెక్టెడ్ బై అనిల్ రావుపూడి. ఒక సూపర్ హిట్ కాంబో మూవీ అనమాట. ఎందుకంటే అదే F2, F3 అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో మళ్ళీ వీళ్ళ కాంబో రిపీట్ అవుతుంది. ఈ కాంబో కన్నా హిట్ అయితే అటు డైరెక్టర్ కి ఇటు యాక్టర్ వెంకటేష్ గారికి హ్యాట్రిక్ మూవీ అనమాట. ఇది మూవీకి
ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు, బట్ సాంగ్స్ ఆర్ ప్రామిసింగ్ కంటెంట్ గా ఉంది. ఫ్యామిలీస్ కి అయితే పిచ్చగా నచ్చేస్తుంది అనుకుంటా. ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా లాగా అనిపిస్తుంది. ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకూడదు. అయినా ఒకవేళ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ పిచ్చకి వెళ్తారు. ఎందుకంటే సంక్రాంతి అంటే ఫ్యామిలీ సినిమాకి అయితే జనాలు బీభత్సంగా పోతారు, టికెట్లు బాగా జరుగుతాయి. ఈసారి వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న మూవీతో అమ్మాయికి ఇవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సైంధవ్తో ఫ్యాన్స్ కి అయితే చాలా డిసప్పాయింట్మెంట్ అయిన ఒక సినిమా ఇచ్చారు, అది మర్చిపోలేము. వెంకీ మామకి ఫ్యామిలీ ఆడియన్స్ చాలా రీచ్ ఉందన్నమాట. అలాంటి రీచ్ ని వాళ్ళు ప్లస్ చేసుకొని సంక్రాంతికి వస్తున్న మూవీతో మంచి హిట్ కొట్టాలని చెప్పి గట్టిగా అనుకుంటున్నాను. అనిల్ గారు కూడా హ్యాట్రిక్ లో ఉన్నారు. లాస్ట్ గా చేసిన భగవంత్ కేసరి కూడా సూపర్ హిట్ అయింది. అండ్ ఈ మూవీతో కూడా మంచి హిట్ ఆయనకు కూడా పడాలని చెప్పి గట్టి కోరుకుందాము. ఇక ఫైనల్ గా మనం బాలయ్య బాబు సినిమా గురించి మాట్లాడుకుందాము. డాకు మహారాజ్ డైరెక్టర్ బై బాబీ అండ్ స్టారింగ్ బాలకృష్ణ గారు, ప్రొడ్యూసర్ బై నాగవంశీ గారు. ఈ మూవీ మీద బాలయ్య బాబు ఫ్యాన్స్ కి అయితే బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అటు ప్రొడ్యూసర్ కూడా లేపుతున్నారు, ఇటు డైరెక్టర్ కూడా లేపుతున్నాడు అనమాట మూవీని. ఇప్పుడు ఆయన కెరీర్లో ఒక లెజెండ్, ఒక అఖండ గురించి ఎలా చెప్పుకుంటున్నారో అంతకు మించి దీని గురించి చెప్పుకుంటారు. ఆయనకి ఒక లైబ్రరీ సినిమా ఇస్తున్నాం డెఫినెట్గా. సో ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే చాలా బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో. సో జాన్ 12 బాలయ్య బాబుది హ్యాట్రిక్ మూవీ అనమాట. ఈ మూవీ కన్నా హిట్ అయితే కన్నా సినిమా హ్యాట్రిక్ కాంబో అవుతుంది ఇది. ఎందుకంటే వీరసింహారెడ్డి అండ్ భగవంత్ కేసరి కూడా సూపర్ హిట్ అయిన మూవీసే. ఈ మూవీ కూడా హిట్ అయితే హ్యాట్రిక్ కాంబో ఫిక్స్ అనమాట. ప్రమోషనల్ కంటెంట్ కూడా బానే ఉంది. సో కాంట్రవర్సీ అయిన టాపిక్ ఏమంటే ఆ దబిడి సాంగే ఏజ్కి తగ్గట్టు చేయట్లేదు బాలయ్య బాబు కూడా. ఆ సాంగ్ ఏందో చాలా వరస్ట్గా ఉంది. ఆ స్టెప్పులు ఏందో మరీ దారుణంగా ఉండే. ఆమె ఊరోషి రౌడేలో కూడా తిట్టినా కూడా మీమ్స్ కూడా స్టోరీలో పెట్టేసుకుని, ఆమె తెలుగు రాదు కాబట్టి పెట్టేసుకునింది లేండి, అది వేరే విషయము. మూవీ మేకర్స్ కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు అనమాట. అంటే కొత్త స్టోరీ అన్నట్టు ప్రమోట్ చేస్తున్నారు. అటు డైరెక్టర్ ఇటు ప్రొడ్యూసర్ కూడా అదే మాట్లాడుతున్నారు. అని మనం చూడాలి ఎలా ఉంటబోతుందో మూవీ. ఈ సంక్రాంతికి థియేటర్ దగ్గర భారీగానే హంగామా ఉంటుంది. ఇదే అండి మన సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమాలు. మీరు ఏ మూవీ గురించి బాగా ఎక్సైటెడ్ గా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మర్చిపోకుండా మెన్షన్ చేయండి. అండ్ ఇంకోటి, ఇలాంటి సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. మీరు సపోర్ట్ ఇస్తే మీ సపోర్టే మా ఎనర్జీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అబ్బా. ఎందుకంటే మా వీడియో కూడా బయట వాళ్ళు చూడవు కదా. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నాగండి కాసేపు వెయిట్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతిని సినిమాలకు ఎంజాయ్ చేయండి అందరూ. ప్రతి ఒక్కరు ఫ్యామిలీని పిలుచుకొని పోండి సినిమాలకి, బాగా ఎంజాయ్ చేయండి. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఏ సినిమా బాగుందో నేను ఫర్దర్ వీడియోస్లో పెట్టేస్తాను రివ్యూస్. ఈసారి రివ్యూస్ కూడా లేట్గా ఏం రావు. సినిమాకి వెళ్ళిన వెంటనే రివ్యూ వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను నేను కూడా. చూద్దాం ఏ సినిమా బాగుంటుందో నేను మీకు చెప్తాను. ఖచ్చితంగా నా ఒపీనియన్. ఖచ్చితంగా ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.